హాయ్ గాయ్స్, టుడే మై స్పెషల్ పచ్చిమిర్చి పప్పు. ఒక గ్లాస్ పప్పు నీట్గా కడుక్కు పక్కన పెట్టుకొని మనకు సరిపడంత కారము పచ్చిమిర్చి వేసుకొని ఒక ఆనియను, 3 పెద్ద టమాటాలు బాగా పండినవి, ఎల్లుల్లి రెబ్బలు 4 నుంచి 5, జీలకర్ర, పసుపు, మెంతులు వేసి ఒక గ్లాసు వాటర్ నిండుగా పోసుకొని 4 నుంచి 5 విజిల్లు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మెత్తగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మెత్తగా రుబ్బుకొని తర్వాత తాలింపుకి 4 స్పూన్ల ఆయిలు వేడెక్కనిచ్చి బాగా ఆవాలు చిటపట్లాడనివ్వండి. చిటపట్లాడిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకొని 30 సెకండ్స్ వేగనివ్వండి. ఇప్పుడు 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి సెంటర్గా దుంపుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత ఒక మీడియం ఆనియన్ కట్ చేసుకొని స్లైస్గా ఆనియన్ కలర్ వచ్చేదాకా ఆగనిచ్చి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ కరివేపాకు మొత్తం తాలింపంతా రెడీ అయినాక ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న పప్పులో ఈ తాలింపును కలుపుకుంటే మంచి రుచికరమైన పప్పు రెడీ అవుతుంది. ఈ పప్పుని అన్నంలోకి, చపాతీలోకి మంచి నెయ్యి వేసుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుంది. ఈ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.